నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. మామూలు మనుషులు దేవతలుగా మారగలరా? వినడానికే ఇది కొంచెం ఆశ్చర్యంగా, దాదాపు అసాధ్యంగా అనిపిస్తుంది కదా. కానీ ఈ ఆలోచన వెనుక ఉన్న ఒక లోతైన తత్వాన్ని మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం మంచి అలవాట్ల గురించో, పాజిటివ్ థింకింగ్ గురించో కాదు. ఏకంగా మనిషి స్వరూపాన్నే మార్చి ఒక పరివర్తన గురించి మాట్లాడుతోంది. అంటే మనుషులు నివసించే మృత్యులోకం నుండి దేవతలు నివసించే అమరలోకంలోకి మారే ప్రయాణమిది. అసలు ఈ ఆలోచన వెనుక ఉన్న తర్కమేమిటి? అవును, మీరు చెప్పింది నిజమే. ఇది చాలా, చాలా ఉన్నతమైన లక్ష్యం. మనుషుల నుండి దేవతలుగా, అంటే పూర్తి సంపన్నంగా, సర్వగుణ సంపన్నులుగా ఉండే లక్ష్మీనారాయణులుగా మారడం. ఇది ఏదో పైకి కనిపించే మార్పు కాదు, ఆత్మ యొక్క సంపూర్ణమైన అంతర్గత పరివర్తన అన్నమాట. మనం శూద్రులుగా ఉన్న స్థితి నుండి బ్రాహ్మణులుగా, అంటే జ్ఞానవంతులుగా మారి, ఆ తర్వాత దైవీ గుణాలున్న దేవతలుగా మారతామని చెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రాతి బుద్ధి నుండి పారసబుద్ధిగా మారే ప్రక్రియ. రాతి బుద్ధి నుండి పారసబుద్ధికి. అవును, అంటే దేన్నీ గ్రహించలేని కఠినమైన బుద్ధి నుండి దేన్నైనా శ్రేష్టంగా మార్చగల స్పర్శమణిలాంటి బుద్ధిని పొందడం. ఓకే,